భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 14 శ్లోకం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఏవైతే భక్తుడిలో ఉండవలసిన లక్షణాల గురించి చెప్తూ ఇంతకుముందు చెప్పిన లక్షణాలతో ఉంటూ మళ్ళీ ఇక్కడ కూడా విశేషంగా కొన్ని లక్షణాలు చెప్పారు. ఏదైతే ఇంతకుముందు శ్లోకాలు చెప్పినట్టుగా ద్వేషం లేకుండా అంటే చరాచర జీవరాశుల పట్ల అందరి పట్ల కూడా ద్వేషరహితంగా, స్నేహంగా, కరుణ, అలాగే మమత, అహంకార రహితంగా ఉండి సమభావంతో సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అన్నీ స్వీకరించటం, అలాగే క్షమించగలగటం, ఇవన్నీ లక్షణాలు ఉంటూ సంతుష్ట సతతం. సంతుష్ట సతతం అంటే సంతృప్తిగా. తృప్తి ఎప్పుడు ఉంటుందంటే నాకు కావాల్సింది నాకు దొరికినప్పుడు నాకు తృప్తి ఉంటుంది. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నేను తృప్తిగా ఎలా ఉంటాను? కానీ ఇక్కడ లక్షణాల గురించి ఎందుకు చెప్పారంటే, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండగలిగితే, సర్వభూతాల పట్ల నువ్వు ఎప్పుడైతే స్నేహంగా ఉండగలిగితే, స్నేహం అన్నది నీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మీద వాలిపోయి స్నేహం అంటాం కాదక్కడ. సుఖాలు ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాడికి కష్టం వచ్చినప్పుడు నువ్వు పక్కన ఉండగలగటం, అది అసలైన స్నేహం. జాలి, వాడికి అన్నీ ఉన్నప్పుడు నేను జాలి పడుతున్నానంటే అప్పుడు నువ్వు జాలి పడక్కర్లేదు. ఎప్పుడు అవసరమో అప్పుడు పడటం నేర్చుకోవాలి. ఎందుకే ఇవన్నీ అవసరానికి పరిమితిలో ఉంటూనే మమతారహితం అంటే మమత అన్నది ఉండాలి, కానీ ఇక్కడ మమకారం ఉండకూడదు. ప్రేమ వాత్సల్యం ఉన్నాయంటే మమకారం వచ్చేస్తుంది. ఇది ఉంటూ అది రాకుండా కూడా చూసుకోవాలి. అన్నిటి సంపర్కంలో ఉంటూ కూడా మళ్ళీ దేని ప్రభావం నీ మీద పడకుండా వికారాలు లేకుండా ఉండాలి. అప్పుడు తృప్తి, ఉన్న దాంట్లో తృప్తి పడటం. అంతేగాని నాకు ఆనందాన్ని ఇచ్చేవి, నాకు సంతోషం ఇచ్చేవి అవన్నీ నా దగ్గర ఉంటే నేను తృప్తిగా ఉంటాను అనుకోవటం కాదు ఇక్కడ. ఈ తృప్తి అన్నది అందుకే ముందు శ్లోకం వచ్చేసి సమభావంతో దుఃఖం సుఖం ఇవన్నీ చెప్పి మళ్ళీ క్షమాగుణం అని చెప్పి ఇక్కడ సంతుష్ట సతతం అని చెప్పారు. అంటే ఎప్పుడైతే నువ్వు సమభావనతో అన్నీ తీసుకుంటావో, ఈ ద్వంద్వాలు ఏవైతే మన జీవితంలో వస్తాయో, లాభం నష్టం, రాగద్వేషం, దుఃఖం సుఖం, ఇవన్నీ నువ్వు సమభావంతో తీసుకున్నప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. ఆ తృప్తి ఎప్పుడు ఉండాలి? సతతం అంటే ఎల్లప్పుడూ ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు నేను అన్నీ చాలా సమభావంతో తీసుకుంటాను అని అనుకోవటం సుఖంగా అనిపిస్తూ ఉంటుంది. అనుకుంటున్నాను కాబట్టి నేను అలాగే ఉంటున్నానని కూడా అనుకుంటాను, ఆ భావనలో ఉంటాను. కానీ నిజంగా యథార్థానికి ఏదన్నా మనకి సందర్భం వచ్చినప్పుడు అసలు నిజంగా నేను దేనికి లోబడుతున్నాను, దేని మీద నాకు రాగం ఉంది, నేను నిజంగా సమభావంతో తీసుకుంటున్నానా లేదా సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది. సమస్య వచ్చినప్పుడు కూడా చలించిపోకుండా అంతలాగా దృఢంగా ఉండి దాన్ని స్వీకరించగలిగినప్పుడు మాటలు అనటం తేలిక, మనల్ని అనేటప్పుడు కూడా దాన్ని మళ్ళీ సమభావంతో స్వీకరించగలగటం, ఆ సమస్య వచ్చినప్పుడు అంత నిగ్రహణతో ఉండగలగటం, అది కూడా ఎల్లవేళలా. అందుకే ఇలా ఎవరైతే తృప్తిగా ఎల్లవేళలా ఉంటారో యోగి, యోగి అవుతాడు. యోగి అంటే ఒక యోగానికి నువ్వు ఎప్పుడు చేరుకుంటావు? అన్నీ సమన్వయం అయితే ఆ యోగ స్థితి వస్తుంది. ఇప్పుడు మనకి ఆసనాలతో కూడుకున్నది యోగా అని చెప్తున్నాం. ఈ యోగా అంటే ఏంటి అంటే నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నీ శ్వాస అన్నీ లయంగా అయ్యి చక్కగా అలా నువ్వు ఉండగలగటం, స్థిరంగా ఉండగలగటం. అంటే ఇక్కడ నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ సమన్వయం అయితే అప్పుడు నువ్వు ఆ యోగ స్థితికి వెళతావు. ఎలా అయితే జీవితంలో వచ్చేది ఏవైనా సరే సమభావంతో స్వీకరించటం, అహంకార రహితంగా ఉండటం, మమత రహితంగా ఉండటం, కానీ సర్వుల పట్ల స్నేహంగా ఉండటం, కరుణ ఉండటం, దయ చూపించటం, ద్వేషం ఎప్పుడూ లేకుండా ఉండగలగటం, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే లక్షణాలు పెంచుకుంటూ ఉంటావో క్రమేణా ఏమవుతుంది అంటే తృప్తి లభిస్తుంది, ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటావు. ఈ భక్తి నీకేమైపోతే ఆ యోగి అన్నది ఏ స్థితికి చేరుకోతాడు? భక్తితో ఆ పరమాత్మలో ఐక్యమైపోయిన స్థితి, సమన్వయం అయిపోయిన స్థితి. అందుకే యోగి. యతాత్మ దృఢ నిశ్చయ అంటే యోగం ఎప్పుడు వస్తుంది నీకు? ఈ యతాత్మ అంటే ఆత్మ ఎక్కడుంది? సర్వంతర, అలాగే
లోపల కూడా ఉంది. అంటే ప్రతి జీవి లోపల ఉంది, అంతరంగికంగా లోపల ఉన్నది అది. అందుకే నేను ఇంకా జీవించి ఉన్నాను. జడం కాకుండా ఉన్నానంటే నా లోపల ఒక చైతన్య శక్తి ఉంది. అలాగే ఎక్కడుంది? సర్వజీవుల్లోనూ ఉంది, సర్వవ్యాపిగా కూడా ఆత్మరూపంలోనే వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ నిగ్రహణ అంటే ఈ భక్తిలో నువ్వు యోగ స్థితికి ఇవన్నీ తృప్తిగా ఎల్లవేళలా ఉంటూ ఉంటే నీకేం లభిస్తుంది? ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ శరీరంలో ఉన్నవన్నీ కూడా ఆ మనస్సు కూడా వశమై ఉంటుంది ఎల్లవేళలా. ఆ వశమై నిగ్రహంతో నువ్వు మనోనిగ్రహము, వాక్కు నిగ్రహము, శరీరంలో ఉన్న ప్రతి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ నిగ్రహంతో ఉండటం ద్వారా ఏమవుతుంది? దృఢ నిశ్చయం. అంటే ఆ పరమాత్మ ఎందు నిశ్చలమైన స్థితిలో ఉంటా. చంచలత్వం అన్నది లేస మాత్రం కూడా ఉండకుండా బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఇదా అదా అన్న కన్ఫ్యూజన్ ఏమీ ఉండకుండా, అనుమానాలు ఏమీ లేకుండా అంత స్థిర చిత్తంతో ఉంటావు. ఈ నిగ్రహం ఉంటే అది ఉంటుంది, ఇది ఉంటే అది వస్తుంది, అది కావాలన్నా ఇది తెచ్చుకోవటం నేర్చుకోవాలి, ఇది కావాలంటే మళ్ళీ ఈ ఏకీభావ స్థితి ఉండాలి. ఈ ఏకీభావ స్థితి అంటే సమభావంతో అన్నీ స్వీకరించాలి. సమభావంతో అన్నీ స్వీకరించాలంటే నాకు అహంకారం లేకుండా ఉండాలి. నాకు అహంకారం లేకుండా ఉండాలంటే మళ్ళీ మమకారం లేకుండా ఉండాలి, ఆసక్తి రహితంగా ఉండాలి. ఆసక్తి లేకుండా ఉండాలంటే ద్వేషం ఉండకూడదు, పైగా అన్నిటి పట్ల దయ ఉండాలి, ఆ దాక్షిణ్యం ఉండాలి, స్నేహం ఉండాలి. ఇన్ని ఉంటే అప్పుడు ఈ స్థితికి వస్తావు. పైగా ఈ స్థితికి రావాలి అంటే మై అర్పిత మనోబుద్ధి. మై అంటే నాకు, అర్పిత అంటే నాకు సమర్పించాలి. ఏం సమర్పించాలి? మనో బుద్ధి అంటే ఆ మనస్సు బుద్ధి. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నా వశంలో ఉన్నాయని అనుకుంటాను. నా మనస్సు నా వశంలో లేదు, నా బుద్ధి నాకు అంతకన్నా వశంలో లేదు. ఏమవుతుంది? క్రమేణా ఈ ఇంద్రియాలేంటి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ ఆ మనస్సుకి తగినట్టుగా ఆడుతుంటాయి. ఎందుకంటే మనస్సులో ఒక కోరిక వచ్చింది, దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఒక వస్తువు చూశాను, ఆ మనస్సు అది కావాలి కావాలి అంటుంది. ఈ చూడటం శరీరంతోనే చూస్తున్నాను, కళ్ళతోనే చూస్తున్నాను, కానీ మనసుకి ఎప్పుడైతే దాని మీద ఆశ కలిగిందో వెంటనే ఇక్కడి నుంచి లెగుస్తాను, దాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు సాధారణంగా పెద్ద వస్తువు ఏం కదా, ఒక చిన్న పువ్వు ఉందే అనుకుందాం, చూసే కొద్దీ చాలా బాగుంది అనిపిస్తుంది, సువాసన భరితమైంది. అది వెళ్ళగానే ఒక్కసారి దాన్ని తెంపాలనిపిస్తుంది, తెంపేస్తాను. అంటే ఈ మనస్సు ఎప్పుడైతే కోరిక కలిగిందో ఈ శరీరం కళ్ళు దాన్ని చూసాయి, ఆ రూపాన్ని చూశాక దాని పట్ల నాకు ఆకర్షణ పెరిగింది. వెంటనే వెళ్ళి ఏం చేశాను? నా కర్మేంద్రియాలు ఈ చెయ్యితో దాన్ని తెంపేశాను. అంటే ఈ మనస్సు బుద్ధి అన్నది నీ ఆధీనంలో లేకపోతే ఈ కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాయి. అందుకని నువ్వు సమర్పించాల్సింది ఏంటి? ఇవి రెండు నాకు సమర్పించు, ఆ మనస్సు బుద్ధి. ఈ మనస్సు బుద్ధి నాకు ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, అలా అర్పించిన వాడు యో మద్భక్త సమిప్రియ, వాడు నా భక్తుడు. ఎందుకంటే సర్వం నాకే సమర్పిస్తున్నాడు. నేనన్న తత్వాన్ని గ్రహించగలిగాడు కాబట్టి, ఈ దృఢ నిశ్చయం ఉంది కాబట్టి, ఆ నిగ్రహం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ భక్తిలో యోగ స్థితికి వెళ్ళాడు కాబట్టి, ఎల్లవేళలా తృప్తిగా ఉంటున్నాడు కాబట్టి, ఆ సంతృప్తిగా నాకే సమర్పిస్తున్నాడు. అందుకే అటువంటి వాడే నాకు శ్రేష్టమైన భక్తుడు, పైగా నాకు చాలా ప్రియమైన వాడు. ఇక్కడ చాలా ప్రియమైన వాడు అంటే పరమాత్మకి ప్రియ అప్రియ అన్నది లేదు. వీళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు నాకు ఇష్టం లేదంటానికి కుదరదు. ఎందుకంటే కరుణ సాగరంలాగా అందరి మీద ఒకేలాగా కరుణ అన్నది ప్రసరింపజేస్తున్నాడు. ఇక్కడ నాకు ప్రియమైన వాడు అంటానికి అర్థం ఏంటి అంటే, ఇక్కడ భక్తితో కూడుకుని పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరటానికి అర్హతను నువ్వు, పాత్రతను నువ్వు సంపాదించుకుంటూ వెళుతున్నావు. అందుకు నా సాన్నిధ్యంలో ఉంటావు. ఎలాగ తినగా తినగా వ్యాపరుచిరా అన్నట్టు పరమాత్మకి దుష్టుడైనా శిష్టుడైనా అందరూ ఒకటే. కాకపోతే ఇన్ని లక్షణాలు నువ్వు ఎప్పుడైతే సమకూర్చుకున్నావో అప్పుడు ఆ సాన్నిధ్యంలో నువ్వు ఉంటావు. ఆ పరమాత్మ దృష్టి నీ మీద ప్రసరింపచేసేలాగా నువ్వు అక్కడే ఉంటున్నావు కాబట్టి ఆ సాన్నిధ్యంలో ఉంటామని అర్థం. అంతేగాని పరమాత్మకి ప్రియ అప్రియ అన్నది లేదు. అంటే ఈ భక్తులు అన్నది, వాత్సల్యం అన్నది వాళ్ళ మీద ఎక్కువగా ఎందుకు చూపిస్తాడు? అందరి మీద సమభావంతోనే సమంగానే చూపిస్తూ ఉన్నాడు. కాకపోతే దాన్ని నేను గ్రహించగలిగేలాగా. ఇప్పుడు ఎలా అయితే నేను ఇక్కడి నుంచి నీళ్లు ధారగా పోస్తున్నాను, చేతులు పట్టుకున్న వాడికి చేతులు ఎంతను పట్టుకుంటాడు? పాత్ర తెచ్చి పట్టుకున్న వాడికి ఏమవుతుంది? అందులో ఎక్కువగా ఉంటుంది, అది ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ పాత్ర తెచ్చుకున్నట్టుగా ఈ భక్తిలో ఇన్ని లక్షణాలు పెంచుకున్నవాడు పాత్ర తెచ్చుకున్నట్టుగా అయ్యాడు. పరమాత్మ పోయటం అందరి మీద అలాగే పోస్తున్నాడు. అది స్వీకరించడానికి సిద్ధపడిన వాడు అలాగా ప్రియంగా ఉన్నట్టుగా ఉంది అన్న భావన.
శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః. సర్వకాలాలను సర్వ అవస్థల్లో తృప్తిగా ఉన్నవాడు యోగి. తన శరీర ఇంద్రియాలు తన మనస్సు తన వశంలో ఉంచుకున్నవాడు, నా మీదే దృఢ నిశ్చయంగా ఉన్నవాడు, ఆ మనస్సు బుద్ధి కూడా నాకే సమర్పించినవాడు, అటువంటి వాడు నాకు భక్తుడు, నాకు చాలా ప్రియమైనవాడు అని చెప్పాడు. తృప్తి నాకు అన్నీ సమకూర్చినప్పుడు వస్తుంది. నా దగ్గర ఏమన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు అసంతృప్తే ఉంటుంది మనకి. కాకపోతే సర్వదా తృప్తి అన్నది ఈ లక్షణాలు ముందు చెప్పిన శ్లోకాల్లో అన్నీ ఉంటేనే అప్పుడు మనకి వస్తుంది. ఏదున్నా లేకపోయినా, ఎందుకంటే అసలైన మూలమైన వాడు ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా జీవించి ఉన్నాను. అది అసలైన సంపత్తి అన్న ఎరుకలో ఉంటావు కాబట్టి జ్ఞానం అన్నది వికసిస్తుంది, అజ్ఞానం అన్నది మూలాల నుంచి కోల్పోతుంది. ఆ కోల్పోయిన కారణంగా కోరికే లేకుండా స్థితికి వెళ్ళిపోతావు. ఈ భక్తిలో ఉద్ధరింపబడుతున్నావు కాబట్టి భౌతికమైన వస్తువుల పట్ల నీకు ఆనందం ఉండదు. ఆ పరమాత్మ అన్నిటికీ పరంగా ఉన్నవాడి మీద నీ ధ్యాస ఉన్న కారణంగా ఆ తృప్తి నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భౌతికమైన వస్తువులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మార్పులు చేర్పులతోనే ఉంటాయి. ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఏవి అలానే ఉండవు. అవి శాశ్వతం కాదు. ఈ పరమసత్యాన్ని తెలుసుకున్నాడు. అందుకని ఏం చేస్తాడు ఈ భక్తుడు? ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టి ఉంచుతాడు, ఆ భక్తితో ఉంటాడు. అందుకే దేనికి చంచలత్వానికి లోబడకుండా ఉంటాడు. అందుకే యోగి అవుతాడు. ఆ తృప్తి అన్నది ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. పైగా అది ఇంకా 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 అది పొందాలన్న కోరికతో ఉంటాడు. అందుకే భక్తి యోగం ద్వారా భగవత్ ప్రాప్తి అన్నది సూచిస్తూ ఇక్కడ యోగి అవుతాడు ఆ భక్తి కారణంగా. అది అక్షయమైన ఆనంద నిధి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే నేను మాట్లాడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను చూడగలుగుతున్నాను, నేను చెయ్యటానికి నా శరీరం సహకరిస్తుంది. ఇది నా సంపద, ఇవి ఇచ్చిన ఆ పరమాత్మ ఒకటి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. అది నాకు అర్థం కాకపోయినా సరే, అర్థం కాలేదన్నదన్నా నాకు అర్థమయ్యేలాగా నాకు చెప్తున్నాడు. పైగా అర్థం చేసుకోవటానికి, అది తెలుసుకోవటానికి ఇంకొకళ్ళని నాకు చూపిస్తున్నాడు. ఇది ఎవరికైతే ఉంటుందో తృప్తి కలిగి ఉంటుంది. ఎన్ని ఉన్నా దాన్ని వినియోగించడం చేతగాని వాడికి అసంతృప్తే ఉంటుంది. దాన్ని వాడుకోవటం చేతకపోయినా, అలాగే ఏది ఎందుకు అన్నది ఆ అవగాహన లేకపోయినా, పరిమితి తెలియకపోయినా, అందుకే ఏదైనా సరే ఆహారం దగ్గర నుంచి నిద్ర దగ్గర నుంచి ప్రతిదీ కూడా నువ్వు పరిమితిలో ఉంటూ ప్రతిదీ నువ్వు ఆస్వాదిస్తూ ఉండి దేనితో సంపర్కం కలిగిన ఆ వికారాలు రానివ్వకుండా ప్రలోభాలకి లోబడకుండా ఉండాలి. అప్పుడు యోగం. ఎందుకంటే మమేకమైపోతున్నావు. అందుకే భక్తులు యోగులవుతారు. ఆ భక్తి కారణంగా అంతఃకరణం అన్నది పరమాత్మలో లీనమైపోయి ఉంటుంది. ఆ ఏకీభావ స్థితిలోనే ఉంటావు. ఇది ఏకీభావ స్థితి అన్నది అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు. ఆ నిరంతరము పరమాత్మ చింతలోను ధ్యాసలోను ఉన్న కారణంగా ఆ స్థితికి చేరుకుంటావు. అందుకే యోగి. ఆ భగవంతుడికి నాకున్న సంబంధాన్ని నేను స్థిరంగా చేసుకుంటున్నాను, తతమయాన్ని నేను వదిలేయటం నేర్చుకున్నాను. ఆ కారణంగా అక్కడ ప్రత్యక్షం చేసుకోవాలన్న ఆ కోరిక బలంగా అయిపోతుంది. అందుకని ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రాపంచికమైన వస్తువులు యందు ఆసక్తి లేకుండా విరాగిలా ఉంటాడు. పూర్ణంగా పరమాత్మ మీదే ధ్యాసతో ఉంటాడు, పరమాత్మ మీద కోరికతో ఉంటాడు. అందుకే అతనికి ఎటువంటి వచ్చినా సరే ఆ సంతోషాన్ని ఆయన నుంచి దూరం చెయ్యలేరు. అది యోగి. అలాగే ఈ సంసారంలో ఈ సంతోషాలన్నీ కూడా క్షణికమన్న పరమ సత్యాన్ని గ్రహించిన వాడు. ఈ కోరికలన్నీ కూడా ఎప్పుడు నాకు తృప్తి ఉన్నాయి, వెళ్ళిపోతాయి. వస్తే ఆనందం, రాకపోతే మరీ ఆనందం అనుకోవటం. ఆత్మ నిగ్రహణ అప్పుడు వస్తుంది. ఎందుకంటే యథాత్మ అన్నారు. శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. ఆ మనస్సు ఎప్పుడైతే భక్తితో నువ్వు అనుసంధానం చేస్తావో అప్పుడు ప్రపంచం నుంచి విడివడిపోతావు. అందుకే ఆ మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా మమేకమైపోవాలి. ఈ మనస్సు ఎప్పుడైతే నీ ఆధీనంలో ఉంటుందో, సదా నీ వశంలో ఉన్న కారణంగా ఆ ఇంద్రియాలన్నీ కూడా నీ వశంలోనే ఉంటాయి. దుర్గుణాలు దురాచారాలు రాకుండా, పైగా అటువంటి వాటి పక్క మక్కువ కూడా చెప్పకుండా పదే పదే సద్గుణాల్ని వృద్ధి చేసుకుంటూ ఆ మనస్సు బుద్ధి కూడా పరమాత్మకే అంకితం. దృఢంగా విశ్వాసం ఉంది కాబట్టి ఆయనకే అంకితం చేస్తావు.
ఎందుకు? సర్వత్రా పరమాత్మనే చూస్తున్నావు. ఎందుకు? చరాచర జీవరాశుల్లో సర్వభూతముల్లో పరమాత్మే ఉన్నాడు. అందుకని సహజంగా అక్కడ నీకు ఆ పరమాత్మకే దాసుడివైపోతూ ఉంటావు. అది సహజంగా వస్తుంది. ఇది నువ్వు ఏం కష్టపడకుండా ఇవన్నీ గుణాలు ఒకటొకటి వచ్చేటప్పటికి ఇది సహజంగా ఆ స్థితికి వెళ్ళిపోతాం. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? ఆ మనస్సు, బుద్ధి పరమాత్మకి సమర్పించిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళకి గుణకర్మల వల్ల నాకు దుఃఖం అంటే నేను చేసిన కర్మ ప్రభావంగా దుఃఖం వస్తుంది కానీ పరమాత్మ నాకేం ద్వేషంతో నన్నేం శిక్షించట్లేదు. ఆ గుణాన్ని, ఆ కర్మని మళ్ళీ ఇంకో కర్మ ద్వారా నేను సరి చేసుకుంటాను. ఏం పర్లేదు, మార్గం చూపించాడు పరమాత్మ. భక్తిలో ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాను నేను. అందుకే నిత్యము నిరంతర ఆ మనస్సన్నది భగవత్ స్వరూపం అందే చింత చేస్తూ ఆ బుద్ధి ద్వారా నిశ్చయంగా దృఢంగా ఆ మనస్సు బుద్ధి కూడా చంచలత్వానికి లోబడకుండా ఆ శాశ్వతమైన పరమాత్మ యందే నేను నిలిపి ఉంచుతాను. అందుకే అవి కూడా అర్పణ చేసేస్తూ ఉంటాను. అన్నీ ఏ కర్మ చేసినా ఫలాపేక్ష లేకుండా ఉండటం, అన్నీ అర్పణ భావంతో ఉండటము, అదే అనన్య భక్తి. ఏవైతే 4 మార్గాలు చెప్పారో జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మము, ఏది చేసినా భక్తి అనన్యమైన భావన ఉంటే కానీ అది సులభం కాదు. తృప్తి ఎల్లవేళలా ఉండాలి. దృఢ నిశ్చయము, చంచలత్వానికి ఇప్పుడొకటి రేపొకటి లాగా కాకుండా ఆ వియోగానికి నేను తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోవాలి. భగవత్ అర్పితంగానే నా జీవితాన్ని ఉండాలి. నా జీవన విధానం అలా ఉండాలి. నా ప్రాణం, నా సర్వస్వం పరమాత్మ అన్న భావనతో ఉండాలి. ఆయన చేతుల్లో నేను ఆట బొమ్మని కాకపోతే నాలో ఈ వికారాలు రాకుండా నన్ను నేను నియంత్రించుకోవాలి. ఇలా నియంత్రించుకునే ప్రక్రియ నేను ఎప్పుడైతే చేస్తానో అంటే ప్రారంధం కొన్ని జరుగుతూ ఉంటే పుట్టటం అలాగే మరణం అందరికీ సంభవిస్తుంది. కానీ మధ్యలో ఉన్న జీవితం నేను సరి చేసుకుంటే అవి నేను మార్చుకోవచ్చు. ఆ భావన, ఈ భావన కారణంగా అహంకారం నశిస్తుంది, మమకారం నశిస్తుంది. ఈ జనన మరణాల మధ్యలో ఉన్న నా జీవితాన్ని నేను వృధా చేసుకోకూడదన్న జ్ఞానం వస్తున్నందుకు నా వాసనలు తొలగించుకోవాలి. ఆ జన్మ రాహిత్య స్థితికి నేను వెళ్ళాలి అంటే, ఆ పరమాత్మ సాన్నిధ్యానికి నేను చేరాలంటే అన్నీ మితంగా ఉండాలి. మమకార తగ్గించుకోవాలి. అలాగే ఆహారం దగ్గర నుంచి ప్రతీదీ కూడా నేను ఈ ప్రపంచంలోనే ఉంటాను, అన్నిటితో సంపర్కంలోనే ఉంటాను, కానీ దేని ప్రభావం నా మీద పడకుండా పరిమితిలో ఉంటూ ఉంటాను. అన్ని పరిమితిగా ఉంటూ కానీ అపరిమితంగా ఉన్న పరమాత్మ మీద మాత్రం నిరంతరము ధ్యాసతో ఉంటాను, అదుపులో ఉంచుకుంటాను, సమంగా అన్నీ స్వీకరిస్తాను. ఆ తృప్తి కారణంగా ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు వచ్చినప్పుడు తృప్తి వస్తుంది. ఈ తృప్తి నాకేం చేస్తుంది అంటే ఇంక దేనికోసం నేను విచక్షణ రహితంగా ఆరాటపడను. ఇది కావాలి, అది కావాలి, లేకపోతే అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇలా ఏమీ ఉండదు. ఏది నాకు లభిస్తుందో నేను త్రికరణ శుద్ధిగా దానికి పరమాత్మ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ సందర్భాన్ని ఇచ్చాడు, వినియోగించుకోవాలి అంతవరకే. మళ్ళీ దీంతో లాభం వస్తుందా, నష్టం వస్తుంది, ఇన్ని ఆలోచించకుండా మళ్ళీ ఇక్కడ విచక్షణ రహితంగా వ్యవహరించమని చెప్పలే. అన్నీ సమర్పణ భావనతో నిశ్చయంగా ఉంటావు. నీకు ఎప్పుడైతే వికారాలు లేవో, నీకు ఎప్పుడైతే దుర్గుణాలు లేవో, నువ్వు ఇంకా తప్పు చేసే అవసరం లేదు, ఆ అవకాశం కూడా ఉండదు. ప్రాపంచిక విషయాలైనా సరే, ఏదైనా సరే, ఎప్పుడైతే నువ్వు ఇంత దృఢంగా ఉంటావో, ఇంద్రియాలు కానీ బుద్ధి కానీ ఇవన్నీ నీ వశమైనప్పుడు మంచి నిర్ణయమే తీసుకుంటావు, మంచే చేస్తావు. ఎందుకు? ఇతరుల పట్ల ద్వేషం లేదు, ఇతరులకి హాని చెయ్యాలన్న ఆలోచన కూడా లేని స్థితిలో ఉంటావు. అవసరానికి తగ్గట్టుగా దేవుణ్ణి మార్చుకోవటం, అవసరానికి తగ్గట్టుగా ప్రదేశాన్ని మార్చుకోవటం, అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు నువ్వు చెయ్యవు. మాయా మోహానికి లోబడిన కారణంగా, అసలైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన కారణంగా సమస్తము అర్పణ భావంతో ఉంటావు. ఆ బుద్ధి పరమాత్మ యందే నిలుస్తుంది కాబట్టి, ఆ మనస్సులో ఆయనే ఉన్నాడు కాబట్టి, కోరిక ఆయన అయిపోయాడు, భావనే ఆయన. అందుకని ఉద్వేగాలు కానీ ఇవేవి ఉండకుండా పరిమితిలో ఉంటావు. ఆ పరమాత్మకే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా సమర్పించే స్థితి ఆ భక్తి అంత అనన్యంగా ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు కలిగిన వాడే నాకు భక్తుడు, అట్లాంటి లక్షణాలు ఉన్నవాడే నాకు ఇష్టము. అంటే వేరే వాళ్ళు నాకు ఇష్టం లేదని కాదు, ఇలా ఉండే ప్రయత్నం చేసేవాడికి అది ఇంకా స్థిరపడటానికి, ఇంకా నిర్మలంగా ఉండటానికి, విఘ్నాలన్నీ తొలగించేది కూడా ఆ పరమాత్మ. ఎందుకంటే నాకు ఆ బుద్ధి కలగటానికి కారణం పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి అటువైపుగా నేను మళ్ళగలిగాను. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి అది గమనించుకోగలిగాను. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ దృఢంగా ఉండాలన్న కోరిక బలపడుతూ ఉంటుంది. మన కర్తవ్యం ఏంటంటే లక్షణాలు పెంచుకోవటమే. ఆ పెంచుకోవాలన్న భావన వస్తే చాలు, దానికి తగ్గట్టుగా అన్నీ మనకి సమకూర్చేలాగా మళ్ళీ అనుగ్రహించేది ఆ పరమాత్మయే.
మనలో ఉన్న ఈ వికారాలు ఎప్పుడైతే క్రమేణా తొలగిపోతూ ఉంటాయో, అప్పుడు క్రమేణా ఈ లక్షణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 14 శ్లోక సంపూర్ణం.